నగరం నిద్రపోతున్న వేళ మరో స్వర్గం కళ్ళు తెరుస్తుంది. నగరం అలసిపోయిన వేళ మరో లోకం ఒళ్ళు విరుచుకుంటుంది. దుర్గం చెరువు అవతల మరో ప్రపంచం వెర్రెత్తి ఆడుతుంది. లేజర్ కాంతుల డీజే మోతతో టెకీలా కొకైన్తో పెనవేసుకుంటుంది. జడలు విప్పి ఆడుతున్న పబ్బుల్లో అంతులేని గబ్బు. అక్కడితో అయిపోలేదు. పబ్కి వెళ్లే వాళ్ల లిస్ట్ అంతా పోలీసుల జేబులో ఉంది. లోపల యాక్టివిటీ మొత్తం స్టేషన్ సిస్టంలో అప్డేట్ అవుతుంది. మిమ్మల్ని మూడో కన్ను చూస్తుంది. ఎంజాయ్మెంట్ అంటే ఎంతసేపు అబ్బాయిలేనా? పబ్బేమైనా వాళ్ల పేటెంటా? రాజ్యాంగంలో రాసుందా వాళ్లే వెళ్లాలని? ఈ మాత్రం దానికి రాజ్యాంగం దాకా ఎందుకులేండి. ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒకప్పుడు పబ్ అంటే వైన్ అండ్ డైన్, ఇప్పుడు పబ్ అంటే పెగ్స్ అండ్ డ్రగ్స్. గంజాయికి కేర్ ఆఫ్, గబ్బుకు లైట్ ఆఫ్. చీకటి గుయ్యారంలో విశ్వరూపం. ఆడామగా తేడాలేని విచ్చలవిడితనం. ఎత్తిన బాటిల్ దించరో, పెగ్గుకు గ్యాప్ ఇవ్వరో. పబ్బుకో రేటు, డ్రగ్కు ఓ కోడ్. ఈ రోజుల్లో ఆడామగును వేరు చేసి చూడలేం. కార్పొరేట్ కల్చర్ లో అంతా సమానమే. ఆకాశంలో సగం, పబ్బుల్లో సగం. ఈ పోలిక కొందరి మనోభావాలను దెబ్బతీసినా ఇందులో వాస్తవం మాత్రం అదే. ఇవాళ రేపు ఎంజాయ్మెంట్ పేరుతో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెచ్చిపోతున్నారు. అందర్నీ ఒకే ఘాటాన కట్టేయలేం, కానీ అడ్డదారుల్లో నడుస్తూ కొందరు మత్తుకు చిత్తవుతున్నారు. పబ్బుల్లో లిక్కర్ పార్టీ స్టేజ్ ను ఎప్పుడో దాటిపోయారు చాలా మంది. ఇప్పుడంతా డ్రగ్ పార్టీలే. తాజాగా నమోదైన డ్రగ్ కేసుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. పట్టుబడ్డ అమ్మాయిల కంటే పెడ్లర్లుగా మారి డ్రగ్స్ దందాను నడిపిస్తూ పట్టుబడ్డ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. పబ్బుల మాటున మహిళలు మత్తు మహారాణులుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో కొందరు అమ్మాయిలు హద్దు దాటుతున్నారు. వీకెండ్ పార్టీలు, రీఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ పేరుతో పబ్బులకు వెళ్తూ లిక్కర్ పార్టీల్లో తాగి ఊగుతున్నారు. పబ్బుల మాటున గుట్టు చప్పుడు కాకుండా తాగే అమ్మాయిలు కొందరైతే విచ్చలవిడిగా తాగి రోడ్లపై హంగామా, న్యూసెన్స్ చేసేవాళ్లు మరికొందరు. వీరిలో తప్పదాగి యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పబ్బులు పెడతారు, పబ్బులు నడిపిస్తారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ పబ్బులకు పెట్టడం ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళే తాగి వాళ్ళే బిజినెస్ చేసి వాళ్ళకి సొంత కార్లు ఇప్పించేసి ఓ డ్రైవర్ని పెట్టుకోకుండా సొంతంగా డ్రైవింగ్ చేసుకుని అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని ఎదుటివాని ప్రాణాలతో హరించడము చాలా వరకు తప్పండి. కాకపోతే అవన్నీ వాళ్ళు కూడా గ్రహించాలి. చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళు గ్రహించకుండా ఓవర్ స్పీడ్ పోయేసి రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ను తప్పించుకోవడానికి కూడా వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళడము. సిటీలో ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాల్లో అమ్మాయిలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్ కన్స్యూమర్లుగా పట్టుబడ్డారంటే వేరే, కానీ ఏకంగా డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డ అమ్మాయిలు కూడా ఉన్నారంటే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో, ఎంత పతనమయ్యారో ఊహించుకోవచ్చు. పేర్లెందుకు గానీ హైదరాబాద్ కు చెందిన 2 అమ్మాయిలు పబ్బుల మాటున డ్రగ్స్ దందా నడిపించారు. క్లబ్ రాక్, ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్ పబ్బులే అడ్డాగా డ్రగ్స్ సప్లై చేశారు. లావణ్య తెలుసుగా మొన్నటి వరకు మీడియాలో హల్చల్ చేసింది. ఒక యువ నటుడితో ఎఫ్ఐఆర్ ఒక విషయం అయితే, ఆమె ఇంట్లో దొరికిన డ్రగ్స్ మరొక టాపిక్. కొన్ని నెలలుగా రెగ్యులర్ కస్టమర్లకు, సినీ ఇండస్ట్రీలో ఉన్న కొందరికి లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. లావణ్య ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేదని పోలీసుల విచారణలో తేలింది. అనురాధ అనే యువతి కూడా గంజాయి సేల్స్ గర్ల్. రాజేంద్రనగర్ పరిధిలో ఆ మధ్య పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. సంతోష్ నగర్ పరిధిలో MDMA డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతోంది. ముందుగా డ్రగ్స్ కి అలవాటు పడ్డ అయేషా హైదరాబాద్ లో డ్రగ్స్ కు ఉన్న డిమాండ్ గుర్తించింది. తానే స్వయంగా అమ్మితే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించొచ్చు అనే ఆలోచనతో డ్రగ్స్ వ్యాపారం స్టార్ట్ చేసింది. తెలిసిన కస్టమర్లకు అమ్ముతూ ఉండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. నిజామాబాద్ లో ఆల్ఫ్రాజోలం అమ్ముతూ పట్టుబడింది మరొక యువతే. డ్రగ్స్ కి బానిసై డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో డ్రగ్ పెడ్లర్ గా మారింది. బోయిన్పల్లిలో IT ఉద్యోగులకు గంజాయి అమ్ముతూ పట్టుబడింది. తనకు తెలిసిన IT ఉద్యోగులు గంజాయి కోసం నానా కష్టాలు పడుతూ ఉండడం చూసి గంజాయి వ్యాపారిగా మారి ఆ ఉద్యోగులకు గంజాయి అమ్మడం స్టార్ట్ చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక అమ్మాయి డ్రగ్స్ తో పట్టుబడింది. నూతన సంవత్సరం వేళ ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూసింది. స్నేహితుల్లో డ్రగ్స్ అలవాటున్న వారిని సంప్రదించి వారి ద్వారా మరికొందరుకు అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడింది. మత్తుకు చిత్తవడమే కాకుండా డ్రగ్స్ కు బానిసలవుతూ జీవితాలను పాడు చేసుకుంటున్న యువతులు కొందరైతే మరికొందరు అమ్మాయిలేకంగా తెగిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లుగా మారుతూ డ్రగ్స్ దందాలు నడుపుతున్నారు. పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కబెడుతున్నారు. పబ్లలో అమ్మాయిలకు మళ్లీ ఫ్రీడమ్ దొరికింది. గొప్పగా పెట్టిన ఆంక్షలు 3 నాళ్లు ముచ్చటైపోవడంతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మందు, చిందు అన్ని ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి పబ్బులు. దీంతో ఇకపై వాటి దందా అరికట్టే అవకాశమే లేనట్టు కనిపిస్తోంది. మరోవైపు అమ్మాయిలకు మందు ఫ్రీ అనే ఆఫర్ వారంలో ఒక్కరోజు ఉంటుంది. కానీ కొన్ని పబ్లు ప్రతిరోజు ఫాలో అవుతున్నాయి.
బాగా పాపులర్ అయిన పబ్బుల్లో ఇలాంటి ఆఫర్లతో పాటు కొన్ని రోజుల్లో మహిళలకు ఫ్రీ డే అని, అలాంటి టైంలో ఎంతైనా తాగొచ్చు, తినొచ్చు, నో లిమిట్ అనే కాన్సెప్ట్ నడుస్తోంది. పబ్బుగా వామ్మో ఇంట్లో తెలిస్తే, నలుగురి దృష్టికొస్తే ఎంత నామోషి, ఇదంతా గతం. ఇప్పుడు పబ్కు వెళ్తేనే సామాజిక గుర్తింపు ఉన్నట్టు. పబ్బు ముఖం చూడని వారు అనాగరికులు, వాళ్లకు సమాజం గురించి తెలియదు. అలా తయారైంది సొసైటీ. సాఫ్ట్వేర్తో పాటు మన భారతదేశానికి వచ్చిన ఈ డాలర్తో పాటు మన భారతదేశానికి వచ్చినటువంటి పబ్ కల్చర్ విదేశీతో పాటు దాన్ని కూడా విలువిస్తున్నారు. మనిషి పబ్కి వెళ్తే వీడు పెద్దవాడు, వీని దగ్గర డబ్బు ఉంది అని సమాజం విలువిస్తున్నారు. డబ్బునోనికి సమాజంలో విలువ ఉంది. ఆ డబ్బుతో పాటు ఇంత అలవాట్లు ఉంటే వాడికి కూడా విలువిస్తున్నారు. మనలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు వెళ్తే వాళ్ళకి ఎక్కడ విలువ లేదు, ఏమీ లేదు. ఆ కల్చరు మన ఇండియా సంప్రదాయం కాదు, భారతదేశ సంప్రదాయం కూడా కాదు. కొంతకాలంగా హైదరాబాద్లో పబ్బుల్లో విమెన్స్ డే పార్టీలకు ఎక్సైజ్ శాఖ చెక్ పెట్టింది. రాత్రి వరకు మహిళలు బయటుంటే నేరాలు జరిగే ప్రమాదం ఉందని విమెన్స్ డే పేరుతో పెట్టే పార్టీలను పూర్తిగా నిషేధించారు. ఆ ఆంక్షలు గత ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ కొంతకాలానికే ఆ రూల్స్ అన్నీ పరిమితమయ్యాయి. ఇప్పుడు వీటిలో మార్పులొచ్చాయి. మహిళా పార్టీలను ఏర్పాటు చేసుకోకుండా మిక్స్డ్ పార్టీలను అనుమతించాలని పబ్ యజమానులకు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దీంతో వారు పండగ చేసుకుంటున్నారు. ప్రతి బుధవారం విమెన్స్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు స్పెషల్ రేటును కూడా వసూలు చేస్తున్నారు. మధ్యాహ్నం కస్టమర్ను ఆకర్షించడానికి మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల వరకు అమ్మాయిలకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. వీటికి ఎంచక్కా హ్యాపీ అవర్స్ అని పేరు పెట్టుకున్నాయి. మధ్యాహ్నం ఒక ధర ఉంటే రాత్రి ఒక రేటు పెడుతున్నారు. ఇక వీకెండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎంజాయ్మెంట్ తో పాటు మస్తుగా ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. చెప్పాలంటే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ఒక చైన్ లా సాగుతోంది. కిల్లీ కొట్టు, కాఫీ షాపులు అని తేడా లేకుండా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మెల్లిగా మొదలైన వ్యవహారం క్రమంగా డార్క్ వెబ్ కు కనెక్ట్ అవుతుంది. డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా అవుతుంది. 7 రకాల డ్రగ్స్ ఒక్కోటి ఒక్కో రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మెదడు, శరీరం పనితీరును మందగించేలా కొన్ని డ్రగ్స్, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి రక్తపోటు పెరిగేలా చేసే మరో డ్రగ్స్. కొకైన్, ఆంఫెటామైన్, మెథాఫెటమైన్ ఇందుకు ఉదాహరణలు. హలోక్యునోజన్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచిస్తాడు. డెలీరియం అనే దశకు దారితీసిన తర్వాత రాత్రికి పగలకు తేడా తెలియదు. చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకుంటారు. కిటికీలనే మెయిన్ డోర్లుగా భావిస్తారు. లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకుంటారు. నార్కోటిక్ అనాలజిక్స్ వాడడం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ఓపియం, కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మెథాడోన్, వికోడిన్, ఆక్సికోంటిన్ అన్ని డ్రగ్స్ కిందకే వస్తాయి. వీటిలో కొన్ని ముక్కు ద్వారా పీల్చుకుంటారు. వాటిని ఇన్హేలర్స్ అంటారు. ఇవి మెదడును ఉద్రేకపరుస్తాయి. టోలిన్, ప్లాస్టిక్ సిమెంట్, పెయింట్, గ్యాసోలిన్, పెయింట్ థిన్నర్లు, హెయిర్ స్ప్రేలు, ఇతర మత్తు కలిగించే గ్యాసులు ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.